ఎందుకు తరచుగా ఇట్లాగా దేవుని సన్నిధిలో ఉండాలి? అందరిలాగా వారంలో ఒక్కరోజు ఆదివారం ఒక 2 గంటలు లేదా 3 గంటలు ఎళ్ళి వచ్చేస్తే సరిపోతుంది గదా! ఎందుకు ఇన్ని రోజులు తరచుగా దేవునితో ఉండాలి అనంటే గనక, దేవునితో మనం ఎంత తరచుగా ఉంటామో, అంతగా దేవుని యొక్క ప్రభావం మన జీవితాల్లో ఉంటుంది. ఇది ఎట్లాంటిదంటే, దేవుని యొక్క విద్య నేర్చుకోవటానికి. ఏ విద్య అంటున్నాం ఇది? మహోన్నతుని విద్య. ఎటువంటి విద్య? మహోన్నతుని విద్య. ఈ లోకంలో చాలా రకాలైన విద్యలున్నాయి. చదువులున్నాయి. లోక సంబంధమైన ఒక చదువు చదువుకోవడానికి మనమేం చేస్తాం? పిల్లల్ని ఉదయం స్కూలుకి పంపిస్తాం. 9 గంటలకు పంపిస్తే, మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి 4 అవుతుంది, 5 అవుద్ది, 6, 7 కూడా అవుతుంది. అంటే రోజులో దాదాపుగా 8 నుంచి 10 గంటలు చదువు కోసం వాళ్ళకి కేటాయిస్తాం. అవునా కాదా? ఎందుకు? వాళ్ళు నేర్చుకోవాలని, విద్య నేర్చుకోవాలని, జ్ఞానం నేర్చుకోవాలని, చదువు ద్వారా వచ్చే తెలివితేటలన్నీ వాళ్ళకి అబ్బాలని, రోజుకు కనీసం 8 నుంచి 10 గంటలు, ప్రైవేట్ స్కూల్ అయితే 10 గంటలు అలాగా వాళ్ళ కోసం వెచ్చిస్తాం. అదే దేవుని యొక్క విద్య నేర్చుకోవటానికి, దేవుని యొక్క జ్ఞానం నేర్చుకోవడానికి, దేవుడు మనకు నేర్పుతున్న చదువు నేర్చుకోవటానికి మరి మనము కేటాయించే సమయం ఎంత? రోజులో కనీసం గంట, 2 గంటలైనా కేటాయిస్తున్నామా? లేదు. వారానికి ఒక 3 గంటలు లేదా 2 గంటలు, అది కూడా ఆదివారం మహా అయితే ఉంటున్నాం. జాగ్రత్తగా ఆలోచించండి. నేర్చుకుంటామా అట్లాగైతే? స్కూలుకి పోయే పోరగాడు వారానికి ఒక పూట పోతే ఆలోచించండి ఒకసారి. ప్రతి శనివారమో లేకపోతే సోమవారమో ఏదో ఒకరోజు వారంలో ఒకరోజు పోయి, ఆ ఒక్కరోజు కూడా ఒక పూట పోయి వస్తే, ఒక పూట అంటే 9కి పోయి 12కల్లా వచ్చేస్తాడు. ఈ ఒక పూట పోయి వస్తే వాడికి ఏమైనా చదువు వచ్చిద్దా అసలు? రోజు పోతేనే ఆ చదువు నేర్చుకోవటం, అది అబ్బటం అంతంత మాత్రమైతే, వారానికి ఒకసారి పోయి నేను నేర్చుకుంటా చదువు, నాకు చదువు రావాలి అంటే అది ఎంతవరకు సమంజసం? జరిగే పనేనా అసలు అది? జరగదు. కానీ క్రైస్తవులుగా మనమేం చేస్తున్నామో తెలుసా? చేసేది కూడా ఇదే. వారంలో ఒక్కసారి పోతాం, అది కూడా ఒక పూటే 2 గంటలు లేదా 3 గంటలు ఉండి, అది కూడా గంట లేటుగా పోతాం, 2 గంటలు లేటుగా పోతాం, హడావిడిగా గంట, గంటన్నర ఉండి అయిపోయి మేము కూడా ప్రార్థనకు పోయాం అని అనిపించుకోవడానికి తప్ప నేర్చుకునేదైతే ఏమీ లేదు. ఏమైనా నేర్చుకుంటామా అసలు మనమిక? ఎట్లాంటి చదువు నువ్వు 10 సంవత్సరాలు పోయినా సరే ఏమైనా నేర్చుకుంటావా? సంవత్సరాలు అయితే గతిస్తుంటాయి కానీ చదువు అయితే నేర్చుకోము. కాబట్టి క్రైస్తవులుగా మనకి, దేవుని బిడ్డలుగా మనకి దేవుని గూర్చిన చదువు చాలా అవసరం. దీన్ని ఏమంటామంటే మహోన్నతుని విద్య, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనం. నిశ్చయంగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసం చేసుకున్నవాడిని కాదు, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం నేను పొందలేదు. ఏమంటున్నాడు ఇతను? ఈ ఆగూరు అనే వ్యక్తి ఏమంటున్నాడు? నిశ్చయంగా మనుషుల్లో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. అదేంటయ్యా నిన్ను నీవే తిట్టుకుంటున్నావేంటి? మరి అంతే కదా, తిట్టుకోవటమే కదా. ఏమంటే నాలాంటి పశువు ఇంకోటి లేడండి ఈ లోకంలో అన్నావంటే నన్ను నేను ఏం చేసుకుంటున్నాను? నిందించుకుంటున్నా, తిట్టుకుంటున్నా. నా నా అందరికి ఉన్న వివేచన, అందరికి ఉన్న జ్ఞానం నాకు లేదు అంటానంటే నన్ను నేను ఏం చేసుకుంటున్నాను? తిట్టుకుంటున్నాను. ఎందుకయ్యా అట్లా తిట్టుకుంటావు నిన్ను నువ్వు అనంటే చెప్తున్నాడు తర్వాత మాట. ఏమని? నేను జ్ఞానాభ్యాసం చేసుకున్న వాడిని కాదు.
అంటే నేను జ్ఞానాభ్యాసం చేసుకోలేదు. ఏంటి దేన్ని గురించిన జ్ఞానం అయ్యా అంటే తర్వాత మాటలో చూడండి, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం నాకు లేదు, పొందలేదు నేను. కాబట్టి నేను ఎట్లాంటి వాడిని? పశుప్రాయుణ్ణి. ఈ లోకంలో ఎవరైతే దేవుని గురించిన జ్ఞానం పొందలేదో, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం వాళ్ళకు కలగలేదో, అట్లాంటి వాళ్ళని బైబిల్ ఏమని సంబోధిస్తుందంటే వీళ్ళు పశుప్రాయులు. పశువుకి వీళ్లకు తేడా ఏమీ లేదు. ఒక పశువు ఏం చేస్తుంది? పుడుతుంది, పెరుగుద్ది, తింటుంది, బలంగా ఉంటుంది, కాస్త కొంచెం ఎదిగిన తర్వాత పిల్లల్ని కంటది. ఆడ పశువు అయితే కనుక పిల్లల్ని కంటది, తర్వాత మళ్ళీ వాటిని కూడా పెంచుతుంది. కొంతకాలం అయిన తర్వాత 4-5 జతలో 10 జతలో మొత్తానికి కంటది, చివరికి చనిపోద్ది. ఇంతకంటే ఏమీ ఉండదు ఇక పశువు జీవితంలో. మనిషి జీవితం కూడా అట్లాగే ఉంటుంది. దేవుని గురించిన జ్ఞానం మనిషికి లేకపోతే మనిషి జీవితం కూడా ఒక పశువు జీవితం లాగానే ఉంటుంది. పుడతాం, పెరుగుతాం, పెద్ద అవుతాం, చదువుకుంటాం, పెళ్ళి చేసుకుంటాం, పిల్లల్ని కంటాం, వాళ్ళకి చదువులు చెప్పిస్తాం, వాళ్ళని పెద్దోళ్ళు చేస్తాం, వాళ్ళకి పెళ్ళి చేస్తాం, ముసలోళ్ళం అవుతాం, చనిపోతాం. అంతే ఇంకా. అవి పుట్టినాయి, పెరిగినాయి, పిల్లల్ని కన్నాయి, చచ్చినాయి. మనిషి కూడా పుడతాడు, పెరుగుతాడు, సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటాడు, చనిపోతాడు. ఏది పశువు తీసుకుపోయేది లేదు, మనిషి తీసుకుపోయేది లేదు. ఉంటుందా? పశువు పాతి పెట్టబడినట్టుగానే మనిషి కూడా పాతి పెట్టబడతాడు. మరి పశువుకి నీకు తేడా ఏముంది? దేవుడు నిన్ను పశువులాగా పుట్టించలేదు కదా, ఒక మనిషిలాగా పుట్టించాడు. జ్ఞానం కలిగిన వాడిగా పుట్టించాడు, మాట్లాడగలిగిన వాడిగా పుట్టించాడు, ఆలోచించగలిగిన వాడిగా పుట్టించాడు. ఇంత పశువు కంటే ఇంత ఎక్కువ నీకు ఇచ్చినప్పుడు మరి దేవుని గురించిన జ్ఞానం నువ్వు పొందావా? ఒకవేళ పొందకపోతే ఇట్లాంటి మనిషిని ఏమంటున్నాడంటే దేవుని వాక్యం పశుప్రాయుడు. మనమైతే పశుప్రాయులుగా ఉండకూడదు. పశుప్రాయులుగా ఉండకూడదు అంటే దేవుని గురించిన జ్ఞానం కలిగి ఉండాలి. మరి దేవుని గురించిన జ్ఞానం రావాలి అంటే దేవుని బడిలోకి మనం రావాలి. అవునా కాదా? మీకు అర్థమైందండి? లోక సంబంధమైన జ్ఞానం చదువు రావాలంటే మనం ఏం చేయాలి? ఆ లోక సంబంధమైన బడిలోకి పోవాలి. ఎంత ఎక్కువగా బడిలోకి పోతే అంత జ్ఞానం నేర్చుకొని బయటకు వస్తాం. కొంతమంది ఆ బడి కూడా జాలక ఉదయం ట్యూషన్లు, మళ్ళీ సాయంత్రం ట్యూషన్లు కదా. ఇదంతా ఎందుకు? నేర్చుకోవాలి, జ్ఞానం నేర్చుకోవాలి. ఈ లోక సంబంధమైన జ్ఞానం కోసమే నువ్వు ఇంత కష్టపడి ఇంత సమయాన్ని కేటాయిస్తున్నప్పుడు మరి పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం మరి కష్టపడొద్దా? నువ్వు తరచుగా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఆ జ్ఞానం నేర్చుకోవాలా వద్దా? కానీ ఈ దినాల్లో మనుషులు దేవుని యొక్క జ్ఞానం మాకు వద్దులేండి, మేము పశువుల్లాగానే బ్రతుకుతాం, పశుప్రాయులుగానే మేము జీవిస్తాం, అట్లాగే చచ్చిపోతాం, మాకు ఇబ్బంది ఏమీ లేదు అని అనుకుంటున్నారు. దేవుడు లెక్క అడుగుతాడు తప్పనిసరిగా. ఇదిగో నేను నీకు ఇంత ఆయుష్ ఇచ్చాను, ఇంత జ్ఞానం ఇచ్చా, ఇంత తెలివిచ్చా, ఒక పశువులాగా కాక ఒక మనిషిలాగా నేను నా పోలికలో నా రూపంలో పుట్టించుకున్నా. మరి నన్ను గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నాకు ఇంత జ్ఞానం ఇచ్చిన దేవుడు ఎవరని ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు నాకింత తెలివినిచ్చిన దేవుడు ఎవరని ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచిస్తే నువ్వు నా దగ్గరికి వచ్చేవాడివి కదా. నన్ను గురించిన జ్ఞానం నువ్వు ఎప్పుడైనా అభ్యాసం చేసుకున్నావా? అసలు నా బడిలోకి నువ్వు ఎప్పుడైనా జాయిన్ అయ్యావా? వచ్చి నేర్చుకున్నావా చదువు నా దగ్గర అని దేవుడు అడిగితే ఏం చెప్తావు? చెప్పడానికి ఏముండదు అక్కడ సమాధానం. ఇక ప్రతి సమాధానం వెనుక నువ్వు నిర్దోషివి కాదు, నీవు దోషివే, నీవు చేసింది తప్పే అని బట్టబయలవుతుంది. తప్పనిసరిగా శిక్ష అనేది ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క బడి ఇది. ఏమంటున్నాం? చాలామంది అంటాం ఇది చర్చి అండి, అదో సంఘం అండి. ఇది కాదు, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క బడిలోనికి మనం వస్తున్నాం. ఈ బడిలో దేవుడు ఏమి నేర్పుతాడు? ఆయన యొక్క పాఠాలు నేర్పుతాడు, ఆయన గురించిన జ్ఞానం నేర్పుతాడు, ఆయన గురించిన తెలివి నేర్పుతాడు, ఆయనలాగా ఎలాగ బ్రతకాలో దేవుడు నేర్పుతాడు. ఇది ఒక మతము కాదు, యేసు క్రీస్తు పరలోకానికి మనకు చూపిస్తున్నటువంటి ఒక మార్గం ఇది. ఏమంటున్నాం? మార్గం ఇది. ఈ మార్గంలో మనం వెళ్ళాలి.
యేసు క్రీస్తే మనకు నేర్పిస్తూ ఉంటాడు. నా దగ్గరికి వచ్చి నా యొద్ద నేర్చుకోండి అన్నాడు యేసు ప్రభు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తా. నేను సాత్వికుడిని, దీన మనసు గలవాడిని కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి మీరు, అప్పుడు మీ ప్రాణాలకి విశ్రాంతి దొరుకుతుంది. మీకు అర్థమైందా? నేను మీకు విశ్రాంతినిస్తా, నీకు విశ్రాంతి దొరుకుతుంది. ఎప్పుడు? యేసుక్రీస్తు మనకు విశ్రాంతినిస్తాడు, పరలోకంలో నెమ్మదినిస్తాడు. విశ్రాంతి దొరుకుతుంది మనకి పరలోకంలో. ఎప్పుడు అనంటే, అబ్బాయి నా దగ్గరికి రండి, మీ కాడిని పక్కన పెట్టేసి ఇదిగో నా కాడిని వేసుకోండి. ఏం చేయాలి? మనిషి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? తనకున్నటువంటి కాడి తీసివేసి, అంటే ఈ లోక సంబంధమైన ఈ పాపం అనే కాడి పక్కన పెట్టేసి, ఈ లోక సంబంధమైన భారాలనే కాడిని పక్కన పెట్టేసి, ఇదిగో దేవుని యొక్క రాజ్య భారాన్ని, ప్రార్థనా భారాన్ని, దేవుని యొక్క మాటలు వినే ఆ భారం. నీకు అర్థమైందంటే దేవుని యొక్క కాడి అంటే బరువు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ లోక సంబంధమైన కాడిలాగా ఉండదు. లోక సంబంధమైన కాడి అంటే పాపపు కాడి, చాలా బరువు. కానీ దేవుని యొక్క కాడి చాలా సులువు. కూర్చొని నేర్చుకోవడమే. నా దగ్గర రండి, కూర్చొని మీరు నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణాలకి విశ్రాంతి దొరుకుతుంది. చాలామంది అంటారు, దేవుని దగ్గర రాగానే నీకు విశ్రాంతి రాదు, దేవుని దగ్గర రాగానే నువ్వు పరలోకానికి పోవు. పరలోకానికి పోవాలంటే దేవుని దగ్గర కూర్చొని నువ్వు నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడే నీ ప్రాణానికి విశ్రాంతి అనేది లభిస్తుంది. యేసు ప్రభు అదే అంటున్నాడు, రండి నా దగ్గర రండి, నా దగ్గర కూర్చొని నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి కలుగుతుంది. అంటే మనం పరలోకానికి చేరాలంటే, మన ప్రాణానికి విశ్రాంతి కలగాలంటే దేవుని దగ్గరకు రావాలి, ఆయన దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటే అప్పుడు మన ప్రాణానికి విశ్రాంతి అంటే అక్కడ పరలోకం మనకు దొరుకుతుంది. ఆయనైతే నేర్పడానికి సిద్ధంగానే ఉన్నాడు. మరి మనం కూర్చొని నేర్చుకునే మనసు మనకుందా? మీకు ఎట్లాంటిదంటే, ఇది టీచర్ గారు రెడీగానే ఉన్నాడు పాఠాలు చెప్పడానికి, నేర్పడానికి. మరి ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం? మనమే వెళ్ళడం లేదు, కూర్చోవటం లేదు, నేర్చుకోవటం లేదు. తప్పెవరిది అప్పుడు? వీళ్ళు క్రమంగా బోటల్లా, వీళ్ళు ప్రతిరోజు బోటల్లా, కాబట్టే వీళ్ళకి ఏమీ చదువు నేర్చుకోలేకపోతున్నారు అనిపిస్తుంది. దేవుని సన్నిధిలో కూడా ఇంతేనండి. దేవుని సన్నిధి అనేది ఒక దేవుని బడి. మనం ఎప్పుడైతే తరచుగా ఆయన దగ్గరికి పోతామో, క్రమంగా ఆయన దగ్గరికి పోతామో, ఆయన దగ్గర నుంచి మనం చాలా నేర్చుకుంటామా లేదా? చాలా నేర్చుకుంటాం. వారానికి ఒకసారి వెళ్ళి నేర్చుకునే వాడికంటే కూడా ప్రతిరోజు వెళ్ళి నేర్చుకునేవాడు ఎక్కువ నేర్చుకుంటాడు. అవునా కాదా? మీరు చెప్పండి. బడికి వారానికి ఒకరోజు పోయేవాడు ఏమి నేర్చుకుంటాడు? ఏమి నేర్చుకోడు. ఎందుకంటే ఈరోజు చెప్పింది రేపు చెప్పరు, తర్వాత మళ్ళీ అట్లా కంటిన్యూ చెప్తూ మళ్ళీ వారం తర్వాత పోయి మళ్ళీ వాడికి కనపడితే వాడికి ఏవైనా ఒక్క ముక్క అర్థమవుద్దా? మీకు చెప్పండి. ఈరోజు లెసన్ విన్నాడు, మళ్ళీ వారం తర్వాత వచ్చి చెప్తే మళ్ళీ వారం తర్వాత మళ్ళీ వాడికి వచ్చి కూర్చుంటే వాడికి వారం రోజులు పోయినవి అన్నీ కూడా పోయినట్టేగా. ఈ వారం రోజులు ఏమి అర్థం కానివాడు మళ్ళీ వారం తర్వాత వచ్చి కూర్చుంటే వాడికి ఏవైనా అర్థం అవుద్దా? ఏమీ అర్థం కాదు. ఈ దినాల్లో క్రైస్తవులుగా మనం కూడా ఇట్లాగే ఉన్నాం. ఏదో వారంలో ఒక్కసారి వచ్చి కూర్చుంటాం దేవుని సన్నిధిలో, ఇక మిగతా రోజు దేవుని సన్నిధి అక్కర్లేదు, మధ్యవారాలు దేవుని సన్నిధి అక్కర్లేదు. మళ్ళీ వారం తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ కనపడతాం, మళ్ళీ ప్రత్యక్షం అవుతాం. ఏవైనా నేర్చుకుంటామా దేవుని దగ్గర నుంచి? ఏమీ నేర్చుకోలేమండి. ఇట్లాంటి భక్తి సంవత్సరం కాదు కదా, 10 సంవత్సరాలు కాదు కదా, 1000 సంవత్సరాలు చేసుకుంటా పోయినా సరే మనం ఏమీ నేర్చుకోలేము. మనకు వచ్చే మార్కులు ఎట్లా ఉంటాయంటే గుడ్డి సున్నానే ఉంటాయి.